హాయ్ పిల్లలు! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. రోజు నా రొటీన్ వ్లాగ్ ఇలాగే ఉంటుంది. రొటీన్ పనులు వ్లాగ్ కాదు, రొటీన్ పనులు నాకు ఇలాగే ఉంటాయి. రోజువారీ బట్టలు మడుస్తూ లేదా ఇలా అదిగో రాగులు పక్కన ఆరబెట్టున్నాను కదా! మబ్బులు పట్టున్నాయి. అందుకని తెచ్చి అక్కడ ఆరబెట్టాను. బాల్కనీలో పెడితే ఎలుకలొచ్చేస్తున్నాయి పిల్లలు. అవన్నీ గాబరా చేస్తాయని తెచ్చి అక్కడ పెట్టాను. ఫ్యాన్ గాలి కూడా ఆరుతాయి కదా! ఇక్కడైతే ఎవరో తెలిసిన వాళ్ళొచ్చారు. వాళ్ళతో మాట్లాడుతూ ఈ బట్టలు మడిచే పని జేస్తున్నాను. బట్టలు మడవడం అంటే నాకు చాలా రిస్క్‌తో కూడిన పననే చెప్పొచ్చు. నేనేనా? మీరు కూడా అంతేనా? నాకైతే కామెంట్‌లో తప్పకుండా తెలియచేయండి పిల్లలు. అందరూ ఎలాగున్నారు? మరి ఏం డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నారు? ఇదైతే ఈ వీడియో తీస్తున్నప్పుడు డిన్నర్ రెడీ మధ్యలో వచ్చి ఈ పనులు చేస్తున్నాను నేను. ఇవైతే చీరలు గంజి పెట్టిన చీరలు పిల్లలు. కాటన్ చీరలకైతే తప్పనిసరిగా గంజి పెడుతూ ఉంటాను నేను. గంజి పెట్టి ఆరేసామనుకోండి ముడతలు లేకుండా నీట్‌గా ఐరన్ లేకపోయినా కట్టుకోవచ్చు. ఇంట్లో ఉండే వాళ్ళమే కదా! బయటికెళ్ళే పనైతే ఐరన్ చేపిస్తాను చీరలు. అవి అవసరమైనప్పుడే చేపిస్తాను. ప్రతిసారి ఐరన్ కంటే కష్టమే కదా! ఒక్కొక్క చీరకి రూ. 30, రూ. 40 తీసుకుంటారు పిల్లలు. నేనైతే వెన్నెముక ప్రాబ్లం కదా! నేను చేయలేక బయటిచ్చేస్తూ ఉంటాను. అందుకని ఇలా మడతలు లేకుండా ఆరేసేసి కాటన్ చీరలు గంజి పెట్టి అలాగే కట్టేసుకుంటూ ఉంటాను. మనం వాడే కొద్దీ ధనాన్ని కూడా అంటే డబ్బును కూడా మనం ఎంత పొదుపు చేస్తామో అంతే మన తోడుంటుంది. అంటే మన జతలో ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా! అంటే నేను దాన్ని బట్టి అర్థం నేను చిన్నదాన్నని కాదు. నాకు మా పెద్దవాళ్ళు నేర్పించింది దుబారా ఖర్చులు చేయకూడదు. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించే పనులు చేయాలి అని చెప్తూ ఉంటారు. అదే నాకు అలవాటైపోయింది బ్రెయిన్‌లో. అది మీకు తెలియచేస్తున్నాను. అవసరమైనప్పుడు అన్నీ ఉపయోగించుకోవాలి. అవసరం లేనప్పుడు ఖర్చులు తగ్గించుకోవాలి అనేది నా సొంత అభిప్రాయం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు పెద్దవాళ్ళు నేర్పినవి అలాంటి అలవాట్లే నేర్పించారు. ఈ రాగులేంటో నేనెప్పుడు నానబెట్టిన పిల్లలు కడిగి ఎండేసేలోపు మబ్బులు పట్టేస్తుంది. ఇక్కడైతే మార్నింగ్ వ్లాగ్ ఇది. గ్రీన్ టీ రెడీ చేస్తున్నాను. గ్రీన్ టీ తర్వాత ఈరోజు రాగి రొట్టె ప్రిపేర్ చేద్దామని రాగి రొట్టె కలుపుతున్నాను. రాగి పిండి కొద్దిగా ఒక చిన్ని దోసెలంతా అది గోధుమ పిండి వేశాను పిల్లలు. రొట్టె పలసగా వస్తుందని. క్యారెట్ తురిమేసుకున్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, తగినంత సాల్టు, అలాగే ఆనియన్స్ అంటే ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసి కలుపుకున్నాను. ఉప్పు, జీలకర్ర స్కిప్ అయిపోయింది. ముందే వేసేసాను జల్లించి పెట్టుకున్నప్పుడే. ఇది స్కిప్ అయిపోయింది. జీలకర్ర వేసుకున్నామనుకోండి ఫ్లేవర్ బాగుంటుంది. డైజెషన్ కూడా బాగా అవుతుంది. అందరికీ తెలిసిన విషయాలే కదా! బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇదిగోండి రాగి రొట్టెకైతే రెడీ అయిపోయింది. కలిపి పెట్టేశాను. ఇక్కడైతే కరివేపాకు రైస్ ప్రిపేర్ చేద్దాము అనేసి రెడీ చేస్తున్నాను. కరివేపాకు రైస్‌కి ఒక 2 స్పూన్లు మినప్పప్పు వేశాను. ఒక స్పూన్ అంతా పచ్చిశనగపప్పు వేశాను. 2 ఎండుమిర్చి, దాని తర్వాత ఒక్కొక్కటి వేశాను. జీలకర్ర కొద్దిగా వేశాను. కొన్ని 2 ఒక 4, 5 మిరియాల గింజలు వేశాను. పచ్చిశనగపప్పు చూడండి. పచ్చిశనగపప్పు కూడా అంటే ఉతారుగా నేను ఒక స్పూన్ అంతా అలాగేసాను. జీలకర్ర అన్నీ ఒక్కొక్కటి వేసుకొని నేను హైలో పెట్టేసాను చూసుకోవాలా. అది కొంచెం మాడినట్టయింది మినపప్పు అయినా సెట్ అయిపోయిందిలేండి. పౌడర్ చేసిన తర్వాత ఎలాగుంటుందనుకున్నా గానీ బాగానే వచ్చింది. ధనియాలు కొద్దిగా వేశాను. అంటే ఒక స్పూన్ అంతా ధనియాలు కూడా. అన్నీ వేసి సిమ్‌లో పెట్టి వేపుకోవాలి. కరివేపాకు లాస్ట్‌లో వేసి వేపాను. నువ్వులు కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ అంతా నువ్వులు వేశాను. అంటే నేను చేసే కరివేపాకు రైస్‌కి ఇలాగా పొడి చేసి పెట్టుకుంటాం కదా! దానికోసమని ఇలాగ వేస్తున్నాను. ఈ కరివేపాకు మొన్న చూపెట్టాను కదా షార్ట్‌లో కడిగి ఆరబెట్టుకుంటాము అని. అలాగ ఆరబెట్టిన కరివేపాకు ఇది. దీని తర్వాత మరి బాగా వేడెక్కి క్రిస్పీగా అయిన తర్వాత దింపేసుకొని చల్లారబెట్టి పొడి పట్టేసుకోవడమే. పక్కైతే ఆ పక్క కుక్కర్‌లో రైస్ పెట్టేశాను. ఇది పొడి చల్లారిన తర్వాత పల్లీలు కూడా కొన్నేసాను పిల్లలు. వేపిన పల్లీలు ఉంటాయి కదా చట్నీకి, అవి కొన్ని వేశాను. ఇవంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి రైస్‌కి పోపు పెట్టుకొని మామూలుగా పోపు దినుసులన్నీ వేసుకొని పోపు పెట్టేసుకొని రైస్‌లో ఈ పౌడర్ కలిపేసుకోవడమే. రైస్ వేడిగానే ఉంటుంది కదా! ఈ పౌడర్ కలిపేసుకున్నామంటే అందులో వేరుశనక్కాయ పప్పులు,
మినపప్పు, పచ్చిశనగపప్పు మళ్ళా పోపుకి వేస్తాం కదా! అలా క్రిస్పీగా పంటికి తగులుతూ ఈ పౌడర్ వేసి కలుపుకొని తిన్నామంటే సో యమ్మీ యమ్మీ. ఇంకొకసారి అడుగుతారు మీరు. నన్ను ఈ కామెంట్‌కి గూడా ఎగతాళి చేస్తున్నారు. కొద్దిగా చింతపండు గూడా వేశాను. చాలా టేస్ట్‌గా ఉంటుంది పిల్లలు అని జెప్తానంట. అది గూడా కామెంట్‌లో చెప్తున్నారు పిల్లలు. ఎంతగా ఫాలో అవుతున్నారు నన్ను అనిపించింది. నాకైతే చాలా హ్యాపీ. ఇలాగా కామెంట్స్ ఏస్తూ, మాట్లాడుతూ నాతో టైమ్ స్పెండ్ చేస్తున్న మీకందరికీ గూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఇక్కడైతే రొట్టెకి ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ముందుగా చల్లటి పెనం మీదే చేసుకుంటే పల్చగా మనం అనుకున్నంత పల్చగా వస్తాయి రొట్టెలు. ఆయిల్ పూసేసుకొని పల్చగా పిండి తట్టేసుకున్నామనుకోండి, ఆ మసాలాలన్నీ వేసాక మసాలాలంటే ఇవే కొత్తిమీర, కరివేపాకు, ఎర్రగడ్డలు, క్యారెట్ వేసి కలిపా కదా! అదే పిల్లలు. ఇవైతే 2 స్టవ్‌ల మీద పెట్టేసామనుకోండి, 2 పెనుముల మీద త్వరగా చేసేయొచ్చు. ఒక్కొక్కటంటే అది చల్లారిన తర్వాత తట్టాలి కదా! లేట్ అయిపోతుంది. అందుకని 2 పెనుములు వీలైతే 3 పెనుములుంటే గూడా 3 పెనుముల మీదుగా తట్టేస్తూ ఉంటాను. అందరికీ సరిపోతాయని. ఇదిగోండి ఇలాగ మధ్య మధ్యలో రంధ్రాలు పెట్టుకొని ఆయిల్ వేసి చేసుకున్నామనుకోండి, సో యమ్మీగా ఉంటుంది. మరి జోకులేయకండి పిల్లలు. చూసిన వాళ్ళు తప్పకుండా ఆఖరి వరకు చూసి, లైక్ చేసి, హైప్ పాయింట్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఇదిగోండి ఆయిల్ కొద్దిగా వేసుకున్నామనుకోండి టేస్ట్‌గా ఉంటుంది. ఇంక ఇటువైపు మళ్ళించుకేసుకొని చట్నీతో గానీ, ఇంకేదైనా పచ్చళ్ళతో కానీ అదిరిపోతుంది రాగి రొట్టె. నచ్చితే ఒక లైక్